హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెక్కుస బ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల డెవలప్మెంట్స్ గురించి, అది మనం ఎక్కడ వరి అవ్వాలి, ఎక్కడ వరి అవ్వకూడదు, అండ్ బయట వాళ్ళు అనేదానికి మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది అనమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వన్స్ అంటే ఇప్పుడు న్యూ మదర్స్ ఉంటారు కదండి, న్యూ మదర్స్కి పిల్లల్లో డిలే ఉంటుంది. బాల్ పడడము, ఇంకా పాకటం, వాకింగ్, ప్రతిదీ కూడా కొంచెం డిలే ఉంటుందన్నమాట. అంటే స్పెసిఫిక్గా పిల్లలు పుట్టగానే అన్నీ వచ్చాయి కదండి, ఎవరి జీన్స్ ప్రకారం కొంచెం ఒకటి లేట్ అవ్వచ్చు, ఒకటి డిలే అంటే వేగంగా వచ్చేవచ్చు. అలా అనేసి వాళ్ళ పిల్లలు నడుస్తున్నారని మన పిల్లలు నడవట్లేదు అనేసి మనము బాధపడడం కూడా ఒక కరెక్ట్ కాదని చెప్పేసి, నేను న్యూ మదర్నే కదా, ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా న్యూ మదర్స్ అయితే కొంచెం తెలుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఉండదు అంటూ ఇప్పుడు అంటే మా పార్టీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి కొంచెం దాంతో పుట్టిన పిల్లలైతే 1 మంత్ ముందే 1 మంత్ ముందే బోర్ల పడిపోయేవారు, అంటే పాకేవారు, నిలబడిపోయేవారు, కూర్చునిపోయేవారు. ఇది మాత్రం 1 మంత్ లేట్ అనమాట. కాకపోతే మనం కూడా అంటే వాళ్ళని వీళ్ళని చూసి అంటే బాధపడకుండా తను ఎప్పుడు పాకుతుందా, ఎప్పుడు వాక్ చేస్తుందా, తన ఇష్టం అని చెప్పేసి వదిలేసామన్నమాట. తను అలానే అంటే మనము ఏం చెప్పకముందే తను పాకడం, బాల్ పడడం అన్నీ కూడా తను యాజిటీజ్ అంటే తన డెవలప్ అయినంతప్పుడేమో చేసుకుందనమాట. నేను అలాగనేసి చేయలేదు. ఇప్పుడు మాటలకు ప్రజెంట్ స్టేజ్ వచ్చేసి మాట్లాడడం కదండి. తిని మాట్లాడడం అంటే అమ్మ, నాన్న, అత్త, తాత, అంటే ఇప్పుడు ప్రజెంట్ తన ఏజ్కి మాట్లాడాల్సిన మాటలైతే కంపల్సరీ మాట్లాడుతుంది. అలాగనేసి మనము అలా మాట్లాడాలంటే మాట్లాడదు. ఇలా ఉంటుంది తను లాంగ్వేజ్, ఏం అర్థం అవ్వదు అనమాట, ఏం మాట్లాడుతుందో తెలీదు. అలాగే కొంచెం అనమాట గొడవలు పట్టుకోవడం అన్నీ పెద్ద. నేను తొందరగా మాట్లాడడం వల్ల మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా కొంచెం స్లోగానే మాట్లాడతాను. కాకపోతే మా పొట్టిగా కొంచెం మాట్లాడినవారు అనమాట. దీని అల్లరి నార్మల్గా ఉండదు. సో అందుకని చెప్పేసి మనం వీడియో అంతగా అయితే ఎక్కువ చేయలేకపోతున్నాము. తప్పునాని. సో ఇప్పుడు చెప్తాను. అండ్ బయట వాళ్ళ రియాక్షన్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, బయట వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ మనం అది ఇలా వినేసి ఇలా వదిలేయాలి. ఎందుకంటే మన పిల్లల కన్నా బయట వాళ్ళ మాటలేమీ ఎక్కువ కాదనమాట. ఫస్ట్ మన పిల్లల ఇంపార్టెన్స్ మనకు ఉండాలి. బయట వాళ్ళు ఏదో చెప్పారని పిల్లల మీద అయితే ప్రెజర్ పెట్టకూడదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటుందంటే, వాళ్ళకి 6 మంత్స్ వచ్చి ఏబిసిడీలు 1 2 3 వచ్చేయాలి. 1 ఇయర్ నిండగానే వాళ్ళు 5th క్లాస్ చదివేయాలి. 2 and 3 ఇయర్స్ అయిపోయేసరికి వాళ్ళైతే 10th గ్రేడ్ 1st గ్రేడ్ వచ్చేయాలి అనమాట. ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్ వచ్చేసి. సో అలా మాత్రం ఎవరు చేయకండి. ఫోర్స్ చేస్తే అది పిల్లలకి మనం జనరేషన్ నుంచి అలా వచ్చాము. ఇప్పుడు నువ్వున్నావంటే సో మన పిల్లల కన్నా ఎవరు ఎక్కువ కాదనమాట. సో అందుకని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అంటే బయట వాళ్ళకే చెప్తున్నాను, మనము ఇబ్బంది పెట్టకూడదు, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టకూడదు అనమాట. వాళ్ళు స్పీచ్ డిలే అంటే మనం మాట్లాడేది మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాకపోతే వాళ్ళు పలకగలుగుతారు, లేకపోతే లేదు. పాతవి కూడా వెంటనే మాట్లాడేయలేదండి. అలాగా అమ్మ అనేది, అత్త అనేది 6 months నుండి ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు. తాత ఇవన్నీ అంటుందన్నమాట. ఈ రాక ఉంది కదా, వీడియో చేయనివ్వదు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అంటే బలహీనంగా ఉన్నారు అండ్ బలంగా ఉన్నారు అనేది ఒక
వస్తుంది అనమాట. అదొక థాట్. ఆ థాట్ వచ్చేసి అవి కూడా మానేయాలన్నమాట. పిల్లలు ఫుడ్ తింటున్నా కొంతమంది సన్నంగా ఉంటారు, ఫుడ్ తినకపోతే కొంతమంది లావుగా అయిపోతారు అనమాట. అది శరీర తత్వం అండ్ జీన్స్ బట్టి ఉంటుంది తప్పంచ తినే ఫుడ్ బట్టి కాదు. సో దాన్ని కూడా మనం అరేంజ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు ఒక అంటే 1 year అయిన తరకైనా 5th monthలో అయినా మనం అంటే వాళ్ళు ఎవరి దగ్గర సేఫ్ ఉంటారో అనుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే వెళ్తారండి. మ్యాక్సిమం అది ఎవరి దగ్గరికి రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు అని చెప్పేసి ఒక నెగిటివ్ అంటే అది ఒకటి తరిమేయాలన్నమాట. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర సేఫ్ అనేది తను ఫీల్ అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది. వేరే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఇప్పుడు మనల్ని ఎవరైనా అంటే వన్స్ ఒక మాట అన్నారంటే ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళం. అది మా పెద్దలమైన మనమైన చిన్న చిన్న మనస్తత్వం కాబట్టి చిన్నపిల్లల దగ్గర. సో వాళ్ళైతే వన్స్ ఒకసారి గెచ్చరిస్తే వాళ్ళైతే వెళ్ళడం మానేస్తారు. ఎందుకంటే సేఫ్ అనిపించదు వాళ్ళ మనస్తత్వానికి. వన్స్ మనకి ఒక మైండ్ బట్టి వాళ్ళకి 1000 రెట్లు ఉంటుంది. సో అందువల్ల అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువ ఐడెంటిఫై ఉంచుకొని వన్స్ గసిరినా వన్స్ తిట్టినా వెళ్ళడం అయితే మానేస్తారనమాట. సో అందుకని చెప్పేసి అదైతే నేను పట్టించుకోను అనమాట. మన దగ్గర ఉంటుంది వెళ్ళింది అంతేగాని మన పిల్లలకన్నా ఇంకా ఎవరు ఎక్కువ కాదు కదా. సో అలాగని చెప్పేసి నేను కూడా ప్రెజర్ చేయను అనమాట. కాకపోతే నా దగ్గర నా పని ఉన్నప్పుడు మాత్రం ఎవరొకరు తీసుకెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి పర్వాలేదు. కాకపోతే పిల్లలు అంటే బయట వాళ్ళు అన్నారు అనేసి పిల్లల మీద అయితే ప్రెజర్ చూపించద్దు. సో అందువల్ల అని చెప్పేసి పళ్ళకి అయిపోయింది, తిండి దొరికిందని. అందుకని సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అయితే మీరు నిజంగా ఇష్టపడి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు అంత మొక్క 4